హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి నాన్ ఐటీ జాబ్స్ నుండి ఐటీ జాబ్స్కి ఎలా స్విచ్ అవ్వాలి, లేదా నాన్ ఐటీ డొమైన్స్ నుండి ఐటీ డొమైన్స్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దానిపైన ఈరోజు ఎంటైర్ వీడియోలో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఎటువంటి డెసిగ్నేషన్స్ లేదా ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటే మీకు ఈజీ అవుతుంది ఐటీ డొమైన్స్కి షిఫ్ట్ అవ్వడానికి. సో ఈ టాపిక్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేసి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ముందుగా అయితే చాలా మంది నాన్ ఐటీలో జాబ్స్ చేస్తుంటారు. సో ఎందుకంటే ఐటీ జాబ్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైనా కానీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా, కోర్ సైడ్ ఐటీ కోర్ సైడ్ చదివి కూడా సో ఐటీ జాబ్స్కి కాంపిటీషన్ ఎక్కువ అయ్యి, సో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మనీ ప్రాబ్లమ్స్ వల్ల నాన్ ఐటీ జాబ్స్లోకి అయితే జాయిన్ అయ్యి ఉంటారు. సో వాళ్ళకి స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళు ఐటీ జాబ్స్లోకి స్విచ్ అవ్వాలి అంటే సో వాళ్ళకి డెసిగ్నేషన్స్ ఏ విధంగా ఉండాలి, సో డెసిగ్నేషన్ యాజ్ వెల్ జాబ్ రోల్స్ ఎటువంటివి ఉంటే ఐటీ జాబ్స్కి స్విచ్ అయ్యే ఛాన్సెస్కి ఎక్కువగా ఉంటాయి అనే దానిపైన ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో ముందుగా ఐటీ జాబ్స్లోకి ఎందుకు వెళ్తున్నారు? నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి కదా ఐటీ జాబ్స్కి. ఎందుకంటే సో ఐటీ జాబ్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, డిజిటల్ వరల్డ్లో ఐటీ జాబ్స్ అనేది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. సో రిమోట్ జాబ్స్ కూడా ఎక్కువగా ఐటీ జాబ్స్ కూడా ఉంటాయి. సో నాన్ ఐటీ జాబ్స్ ఉండవు అంటే మోస్ట్లీ ఉండవండి ఎక్కువగా. సో మీరు ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే సో ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ మోడల్స్ ఇస్తున్నాయి అన్ని ఐటీ కంపెనీస్. సో అందుకని హై పేయింగ్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ జోన్ కూడా బాగుంటుంది కాబట్టి సో నాన్ ఐటీ పీపుల్ ఐటీ దానికి స్విచ్ అయ్యి ట్రై చేస్తున్నారు. సో నాన్ ఐటీ డొమైన్స్ అంటే ఏమేమి ఉంటాయి మీకు చెప్తాను. సో మోస్ట్లీ మనకు తెలిసిన విధంగా సో నాన్ ఐటీ జాబ్స్లో డొమైన్స్ వచ్చేసరికి అకౌంటింగ్ డొమైన్స్ ఉంటాయండి. సో ఎవరైతే బీకామ్ కానీ, ఎంబీఏ కానీ, బీబీఏ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అకౌంటింగ్ డొమైన్లో ఉంటారో సో వాళ్ళది ఒక డొమైన్, అకౌంట్స్ డొమైన్. సో సెకండ్ వచ్చేసరికి ఫైనాన్స్ డొమైన్ అండి. సో ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారో సో వాళ్ళది ఫైనాన్స్ డొమైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి బీపీఓ డొమైన్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అని, ఇది కూడా వన్ ఆఫ్ ద డొమైన్. సో ఫోర్త్ వచ్చేసరికి బిజినెస్ బీపీఓ అనే, సో అందులో వాయిస్ సపోర్ట్స్ అండి, వాయిస్ ప్రాసెస్లో. సో ఇందులో కస్టమర్ సపోర్ట్ కూడా వస్తుంది డొమైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ డొమైన్ అండి. సో ఇందులో ఎవరైతే ఇంటర్లో బైపీసీ తీసుకొని సో బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, డి ఫార్మ్ కానీ సో ఇటువంటి లైఫ్ సైన్సెస్ డొమైన్ లైఫ్ సైన్సెస్ ఈ డొమైన్స్లో డిగ్రీ చేసి సో యాజ్ వెల్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో సో వాళ్ళు ఈ డొమైన్స్లో అయితే చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రిక్రూటర్స్ అండి, రిక్రూటింగ్ డొమైన్ అండి. సో ఇందులో మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు, లాస్ట్ 2 years నుండి ఐటీ రిక్రూటింగ్ జాబ్స్ అయితే ఎక్కువగా అయినాయి. సో వాళ్ళు కూడా ఐటీకి స్విచ్ అవ్వాలి అంటే ఎలా అనేది మీకు చెప్తాను. సో ఇవ్వండి మేజర్గా డొమైన్స్, నాన్ ఐటీ డొమైన్స్. సో మీకైతే ఎటువంటి సూటబుల్ రోల్స్ ఉంటే, డెసిగ్నేషన్స్ ఉంటే మీకు ఐటీ జాబ్స్కి ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఎటువంటి డొమైన్స్ అంటే సో అసోసియేట్ అండి, అసోసియేటు, సీనియర్ అసోసియేటు, అనలిస్టు, సీనియర్ అనలిస్టు, డేటా అనలిస్ట్, అసోసియేట్ అనలిస్ట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ప్రాసెస్ అసోసియేట్ ఎక్సెట్రా. సో ఇవైతే మేజర్గా అండి. సో ఇప్పుడు ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్లో చేస్తుంటారో సో పైన చెప్పిన డొమైన్స్లో సో మీకు కానీ ఇటువంటి డెసిగ్నేషన్స్ మీరు వర్కింగ్ చేస్తున్న కంపెనీలో మీకు ప్రొవైడ్ చేసి ఉంటే సో మీరు స్విచ్ అవ్వాలి అనుకుంటే ఐటీ జాబ్స్కి సో మీరు ఈజీగా అయితే స్విచ్ అవ్వచ్చండి. సో ఈ డెసిగ్నేషన్స్ అయితే ఈజీగా ఉంటాయి ఐటీకి షిఫ్ట్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఈ డెసిగ్నేషన్ సూట్ అవ్వండి. సో ఐటీ జాబ్స్కి స్విచ్ అవ్వాలంటే ఈ డొమైన్స్ పనికిరావు, పాసిబుల్ అవ్వదు. సో ఏమి అవ్వాలంటే ఇప్పుడు చెప్తాను. సో జూనియర్ అకౌంటెంట్, మీ పేరులోనే తెలుస్తుంది. సో జూనియర్ అకౌంటెంట్ అంటే ఏంటి? ప్యూర్లీ అకౌంటింగ్ డొమైన్ అండి. సో మీరు రిలీవింగ్ లెటర్, ఆఫర్ లెటర్లను వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు మీ యొక్క డెసిగ్నేషన్. సో మీరు హెచ్ఆర్కి షేర్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది జూనియర్ అకౌంటెంట్ అంటే సో ఆ పర్సన్ అకౌంటింగ్ డొమైన్లో వర్క్ చేసినాడని. సో దట్ కాన్ పాసిబుల్ స్విచ్చింగ్ టు ఐటీ డొమైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, ఇట్స్ ప్యూర్లీ హెల్త్ కేర్ డొమైన్ అండి. సో మెడికల్ సేఫ్టీ అసోసియేట్, కస్టమర్ సర్వీస్ సపోర్టు. సో చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, సో నాకు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ డెసిగ్నేషన్ ఉంది, సో నేను ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే ఇది పెట్టుకొని వెళ్ళొచ్చా అంటే సో అవుతండి. సో మీరు మీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో సో మీరు కొంపదీసి హెచ్ఆర్కి షేర్ చేసినారంటే సో ఈజీగా పట్టేస్తారు. ఎలా అంటే సో మీ డెసిగ్నేషన్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఉంటే సో మీరు వాయిస్ ప్రాసెస్లో చేసినారు,
సో ఈజీగా పట్టేస్తారు. సో డెసిగ్నేషన్ చాలా మ్యాటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్, క్లినికల్ డేటా అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు, సో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలాంటి డొమైన్స్ అయితే మీరు ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకోండి కుదరదండి, పాసిబిలిటీ ఉండదు. సో ఇదండి. సో ఇటువంటి రోల్స్ డెసిగ్నేషన్స్ అయితే ఐటీకి ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ డెసిగ్నేషన్స్ ఉన్న వాళ్ళైతే పాసిబిలిటీ అవ్వదండి. సో ఇదండి ఈ వీడియోలో మీకు ఎంటైర్ ఈ మ్యాటర్ అయితే మీకు చెప్పాల్సి తెలుసుకుంది. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.